భగవతే వాసుదేవాయ. మహాహ్రదో మహాగర్త. శ్రీ మహావిష్ణువుకు రెండు నామధేయాలు, ఒకటి మహాహ్రదం, మరొకటి మహాగర్తం. హ్రదం అంటే చాలా లోతైనటువంటి సరోవరానికి హ్రదమని పేరు. లోతైనటువంటి సరోవరం లాంటి వాడట మహావిష్ణువు. లోతైన అంటే ఎంత లోతో చెప్పలేము. హ్రదమనంటే భయంకరమైనటువంటి లోతటది. ఒక సముద్రమేననుకోండి, అంటే శ్రీ మహావిష్ణువు సముద్రమా? సముద్రం మీద శయనించాడే కానీ ఆయన సముద్రం ఎలా అవుతాడు? ఆయన గారు సముద్రం అంటే అర్థం చైతన్య మహాసాగరం. ఆ సాగరం లోతు ఇంత అంత అని చెప్పలేము. అనంతం, అనంతమనంటే ఇటు అటు కూడా హద్దులు లేవు. అలాంటి హద్దు లేనటువంటి చైతన్యమే ఆయన స్వరూపం. అంతేకాదు ఆయన సృష్టికి కూడా హద్దు పద్దు లేదు. సృష్టికర్తకు లేదు, సృష్టికి లేదు. రెండూ కలిసి మహావిష్ణు స్వరూపమే కాబట్టి ఆ లక్షణాలే ఆయన సృష్టిలో కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మహాగర్త, అదే ఈ సృష్టి. గర్తం అంటే గొయ్యి, హ్రదం అంటే నుయ్యి, గర్తం అంటే గొయ్యి. వెనక్కు పోతే గొయ్యి, ముందుకు పోతే నుయ్యి అన్నట్టున్నది వ్యవహారం. ఎటు కదిలిపోవడానికి వీల్లేదు. ఉన్నదంతా పరమాత్మ చైతన్యమే అయినప్పుడు మన చుట్టూ అది కమ్ముకొని కూర్చొని ఉన్నది. దాని మధ్యంలో మనం కాపురం ఉంటూ ఉన్నాం. అందుకే శివాద్వైతులు అద్భుతంగా చెప్పారండి. సాధన మార్గం వారు చెప్పినట్టుగా ఎవరు చెప్పలేదా అనిపిస్తుందండి. చాలా అద్భుతంగా చెప్పినటువంటి మాట ఏమిటంటే, సాధన రహస్యం బోధమే మహాసుధా సాగరం అన్నారండి. మనకు ఏ జ్ఞానం ఆశిస్తున్నామో ఆ జ్ఞాన స్వరూపుడే పరమాత్మ కదా. మధ్యే బోధ సుధాబ్ది అన్నారు. చుట్టూ సుధాసాగరం పరుచుకుని ఉన్నట్టుగా నువ్వు ఎప్పుడూ భావన చేస్తూ ఉండు. నీ చుట్టూ ఉన్నది ప్రపంచం అనుకోకు, నీ చుట్టూ ఉన్నది మహావిష్ణువు అని కూడా అనుకోకు. విష్ణువు విశ్వము రెండూ కలిసి ఏదో తెలుసా, ఒక క్షీరసాగరం. ఆ క్షీరసాగరంలో ఉండేటువంటి క్వాలిటీ ఏమిటంటే చైతన్యం. ఈ సాగరం జడం, ఆ సాగరం చేతనం. జ్ఞానమనే మహాసాగరం మన చుట్టూ పరివేష్టించి ఉన్నట్టుగా మనము నిరంతరము భావించటమే కాదు, దర్శిస్తూ ఉండాలన్నారు. దర్శనం, నువ్వు చూస్తూ ఉన్నదంతా చైతన్య సాగరమే. అసలు ఆ మాటకు వస్తే సుధాసాగరం ఏదో కాదు, ఆకాశమేనండి. తెల్లగా స్వచ్ఛంగా, తెల్లగా స్వచ్ఛంగా, ఏ విధమైనటువంటి తుణుకు లేకుండా, సంక్షోభం లేకుండా, నిమ్నోన్నతాలు లేకుండా, ఒక తివాచి పరిచినట్టుగా మన చుట్టూ కనిపిస్తున్న ఈ ఆకాశం ఏమిటి? సాగరం గాక. ఈ సాగరంలో మునిగిపోయాయిగా మన శరీరాలు. నిరంతరం ఈ శరీరాలు ఒక పడవల్లాగా ఈ మహాసముద్రంలో తేలుతూ ఉన్నట్టుగా నువ్వు దర్శించలేవా? దర్శించవచ్చు. మధ్యే బోధ సుధాబ్ది, జ్ఞానమనే మహాసాగరం మధ్యంలో మనం కూర్చొని విశ్వమభిత, ఇక చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా చూడాలంటే వాడు ఏమన్నాడు? తప్పేన పిండోపమం. ఇది అద్భుతం అండి. ఇది మొత్తం అద్వైతం అంతా ఇక్కడే ఉందండి. నేనేమో సాగరం అయిపోయా, స్వరూపమేమో సాగరం. ప్రపంచం రెండే కదండి ఉన్నది, ఆత్మ అనాత్మ రెండే కదా. నీకు ప్రాబ్లం ఏంటంటే అసలు నిన్ను నువ్వు గుర్తించకపోవటం ఒక సమస్య, నీకు భిన్నంగా మరొకటేదో కనిపించటం రెండవ సమస్య. ఈ రెండు సమస్యలు పరిష్కారం అయితే ఇంకేమున్నది? సిద్ధేది. అగ్రహణం, అన్యథాగ్రహణం, ఇదే కదా ఉపనిషత్తు పెట్టిన పేరు. అగ్రహణం అంటే ఇది ఏదో తెలియకపోవడం, అన్యథాగ్రహణం అంటే ఇది తెలియకపోయేసరికి అదే మరో రూపంలో మీకు గోచరిస్తున్నది. రజ్జువే మరో రూపంలో. రజ్జువు ఎప్పుడు గుర్తించలేదు, అదే సర్పరూపంగా కనిపిస్తుంది. అదే కదా దృష్టాంతం. రజ్జువును గుర్తించకపోవటం ఒక లోపం,
దాన్ని సర్పరూపంగా చూడడం మరొక లోపం. ఈ రెండే సమస్యలు, ఇంతకంటే ఉంది. ఆత్మను గుర్తించకపోవడం, అనాత్మ జగత్తును చూస్తూ ఉండడం, ఇదే సంసార బంధం. సరేనా? దీనికి పరిష్కారం ఏమిటి? ఇప్పుడు ఆత్మను చూడు, అనాత్మను లయం చేసుకో. ఆత్మను చూస్తే చాలు, తాడును చూస్తే చాలు. ఆ రెండవ దాన్ని గురించి నువ్వు ఆలోచించనక్కర్లే, అది కనిపించదు. తాడు కనిపిస్తే భావంగా కనిపిస్తుంది, తాడేగా పాముగా కనిపిస్తున్నది. అయితే ఇప్పుడు తాడును చూస్తామనుకోండి, అయినా అప్పుడప్పుడు పాము అనే భావం మనసుకు రావచ్చు కదా. ఈ ప్రశ్న చూచారు. అలాగే ఆత్మ అంటే ఏమిటో గుర్తించామనుకోండి, అయినా అనాత్మ ప్రపంచం యావజ్జీవం మనల్ని వెంటాడుతుంటుంది కదా. ఏమైపోతుంది ఈ ప్రపంచం? అంటే నేను కరిగిపోతుందా? ఎవరైనా అలా కరగదీశారా? ఎంత జీవన్ముక్తులైన ప్రపంచంలో తిరగలేదా, చేయలేదా? వాడికి క్షుత్పిపాసలు లేదా? వాడు జీవించలేదా? అసలు జీవన్ముక్తి అంటే అర్థం ఏమిటి? జీవిస్తూ ఉన్నాడని కదా అర్థం. మరి జీవిస్తూ ఉన్నప్పుడు ఎక్కడ జీవిస్తున్నాడు? ప్రపంచంలోనే కదా. ప్రపంచంలో ఐడియా లేకుండానే ప్రపంచంలో బతుకుతూ వచ్చాడా? ఏంటి అర్థం? ప్రాక్టికల్గా చెప్పండి మాకు మీరు. ఆ ప్రాక్టికల్ అనేసరికి అద్వైతాన్ని ప్రాక్టీస్లో పెట్టి చెప్పాలి. వీరికి థియరీ చెప్తే లాభం లేదు, సిద్ధాంతం అందరూ చెప్పగలరు. పుస్తకాల్లో మాటలు చెప్పడానికి ఏమో పెద్ద బరువేం లేదు. కానీ నిన్ను నువ్వు మోసం చేసుకోకూడదు, ఎదుటివాడిని అంతకంటే మోసం చేయకూడదు. ఉన్న విషయం బయటపెట్టు. ప్రపంచం ఉందా లేదా? ఉంది. మరి ఎలా చూస్తావు దాన్ని? అద్వైత దృష్టితో ఎలా చూస్తావు? ద్వైత దృష్టితో మేము అందరం చూస్తూనే ఉన్నాం. నీవు అద్వైతీ కదా. ఆ దృష్టి ఏమిటి? మాకంటే విలక్షణంగా నీకు ఏ దృష్టి ఏర్పడ్డది? ఆ దృష్టికి ఈ ప్రపంచం ఎలా కనిపిస్తుంది అని నిలదీసి అడిగితే శివాద్వైతులు కొన్ని వందల గ్రంథాలు రాశారు. చాలా అద్భుతంగా వాళ్ళు మథన పడ్డారు. అసలు మన కోసం కాదండి వాడు బతికింది, పాపం వాడి కోసం. వాడు అసలు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలని వాడి యావజ్జీవనం చాలా తాపత్రయపడ్డారు. దాని ఫలితమే వారి వాంగ్మయం. అందులో మాట ఇది, మధ్యే బోధ సుధాబ్ది. ఇప్పుడు నీ జ్ఞానము నిరాకారమా సాకారమా? నిరాకారం అండి, అది నీకు తెలుసు కదా. తెలుసు. నీ శరీరము సాకారం అండి, నీ ఇంద్రియాలు సాకారం, నీ ప్రాణం చెలిస్తూ ఉన్నది, నీ మనస్సు చెలిస్తూ ఉన్నది. నీవంటే నీవు ప్రాపర్ వీటన్నింటినీ గమనిస్తున్నది నీలో ఏముంది? నా జ్ఞానం అండి. దానికి ఆకారం ఉందా? లేదండి. అది నువ్వు ఒప్పుకున్నావా? ఒప్పుకున్నానండి. అంతవరకు నీకు ఆరూఢమేనా? అంతవరకు నీకు గట్టి పడదా? పడదండి. అది స్వరూపం. స్వరూపం అంటే నీ రూపం. అది నీ రూపము శరీరంగా ఇదిగా తోసేయి. నీ అసలు రూపం నువ్వు పట్టుకొని ఉండు. పట్టుకున్నావు. జ్ఞానం, స్ఫురణ, అహం అహం అహం, నేను 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 అనే స్ఫురణ. అహరిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం దక్షిణామూర్తి. అహరిత్యంత స్ఫురంతం సదా. నీవు యావజ్జీవము ఏదైనా మరిచిపోవచ్చు, కానీ నిన్ను నువ్వు మరిచిపోలేవు. నాకు జ్ఞాపకం లేదు, జ్ఞాపకం లేదని అంటుంటావు. ఏదో విషయం జ్ఞాపకం లేదని అంటావే కానీ నీకు నువ్వు జ్ఞాపకం ఉన్నావు. ఏంటండి అంత మరియు అన్యాయం? నా జ్ఞాపకం లేకపోవడం ఏంటో నవ్వుతావు నువ్వు. అంటే నీకు అంతగా నీవు పరిచయం. నీకు ఎంత పరిచయం అంటే అసలు చచ్చినా మర్చిపోలేవు నువ్వు. అలాంటి విషయం అది. సరే, కాబట్టి ఇక్కడ నేనేం చెప్పక్కర్లే. అయితే ఎక్కడ చెప్పాలంటే ఇక్కడ కూడా చెప్పవలసిన పాయింట్ ఏంటంటే, దీంతో కలుపుకొని నేనంటున్నావు, అక్కడ నేను నీకు జ్ఞానోపదేశం చెయ్యాలి. ఇది కలుపుకున్న నేను కాదు, దీన్ని విడగొట్టుకున్న నేనేదో అది నేను అని అర్థం చేసుకో అని చెప్పాలి ముందు మేము. అది సిద్ధాంతం. అది గట్టి చేసుకో. మొదట అది గట్టి చేసుకో. ఆత్మస్వరూపం ఏంటో తెలుసుకో. అప్పుడు ఏమైందో తెలుసా? మొదటి దోషం పోయింది. మొదటి దోషం ఏమని చెప్పి అగ్రహణం. అగ్రహణం అనగా నన్ను నేను గుర్తించకపోవటం. అది ఎగిరిపోయింది. ఇప్పుడు నేను గుర్తిస్తున్నావా లేదా? గుర్తిస్తున్నావు. ఆ గుర్తించడంలో కూడా ఊరిక మనం తలకాయ ఊపి సుఖం లేదండి. శరీరాన్ని మనసుకు తెచ్చుకొని గుర్తించడం కాదండి. బహు జాగ్రత్తగా ఉండాలి. మనస్సును మనసుకు తెచ్చుకొని కాదండి. మనసులో ఆలోచనలు మనసు అంటే వాటితో కలిపి పట్టుకొని కాదండి. అనేసరికి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు
ఎవరికా లూజ్గా మాట్లాడడానికి లేదు. నా కోసం మాట్లాడుకో, నీ కోసం మాట్లాడుకో. నువ్వు అలాగే తాత్కాలికంగా నేను చెప్పే మాట అప్పుడే శరీరాన్ని పక్కన పారేస్తామని కాదు. పారేసినా పోదులేండి, అది అలా ఉంచండి, దాన్ని అలాగే ఉంచుకోండి. కానీ నువ్వు కళ్ళు మూసుకోనో కళ్ళు తెరిచో, కళ్ళు తెరిచైనా పర్వాలేదు, ఇవి నీకు కనిపించకుండా ఆ లోపల నేను అనే స్ఫురణ ఎంత నిరాకారమైనా సరే అది పైకొచ్చి కనిపిస్తూ ఉంటే దాన్ని నీవు గమనిస్తుండాలి, దాన్ని నీవు దర్శిస్తుండాలి. ఓహో, నేను ఇది కదా, ఇది కాదు కదా, ఇది కదా అని నీకు నువ్వు చెప్పుకుంటుండాలి. అసలు నీకు నువ్వు నచ్చ చెప్పుకోవాలి. ఇది ఒక జపం అనుకో, అరే మంచిది, కనిపిస్తావు, సందేహం లేదు. రోజు నీవు ఈ ప్రాక్టీస్ చేశావంటే ఎన్నో రోజులు పట్టదు, 4-5 రోజులు అయ్యేసరికి నీకు బాగా గట్టి పడుతుంది. ఓహో, ఇది కదా నేను, ఇది కాదు కదా, అది కదా నేను, ఇది ఉన్నా కూడా ఇది కాదు కదా అనే భావన రాదు. అగ్రహణం పోతుంది. అప్పుడు నీకు నువ్వు ఎలా కనిపిస్తావు? నువ్వు కొంచెం ఏం చేయాలంటే ఆ కనిపించిన వెంటనే నువ్వు ఏమరకుండా దాన్ని అలా విస్తరించుకోవాలి. ఇది కాదు కదా, ఇది కాదు కదా అంటే ధైర్యం రావాలి నీకు. ఓహో, నేనెవరిని, కేవలం నేననే భావమే కదా, అది ఎక్కడుంది అని ఆలోచించుకో. అది ఇక్కడే ఉండవలసిన అవసరం ఏమి? నేననే భావం నిరాకారమైనప్పుడు ఈ బందిఖానాలోనే ఉండవలసిన అవసరం నాకేమొచ్చింది? కనుక నేను ఎక్కడున్నాను ఇప్పుడు? ఇక్కడ ఉన్నాను అనుకోకూడదు. ఎలాగైతే నేను ఫలానా అని అనుకున్నావో, ఆ ప్రాక్టీస్ చేశావో, అలాగే నేను ఇక్కడే ఉన్నానని కాకుండా నేను విస్తరించాననే ప్రాక్టీస్ కూడా చెయ్యి. అప్పుడు నేను ఇక్కడే కాదు, ఇక్కడ చూసుకోగలవు, అక్కడ చూసుకోగలవు. ఆ చూసుకునేటప్పుడు ఎలా చూడాలంటే వస్తువులుగా చూడకూడదు. వస్తువులుగా చూస్తే మళ్ళీ అక్కడ పడిపోతావు. ఇది వస్తువుగా చూసేగా దీనిలో పడిపోయాం కనుక అప్పుడు ఏం చేయాలి? ఆకాశంలాగా ఉన్నాను అని అర్థం చేసుకోవాలి. నేను ఒట్టి ఖాళీ, నేననే ఖాళీ నా శరీరంలోనూ ఉంది, శరీరం హద్దులు దాటి యువతలు కూడా ఈ ఖాళీ అంతా కూడా వ్యాపించి ఉంది అని ముందు గట్టిగా అర్థం చేసుకొని పట్టుకోండి. ఈ ప్రాక్టీస్ ఏంటనుకుంటున్నారు? ఏం సామాన్యమైంది కాదు. ముందు అగ్రహణమనే దోషం పోగొట్టుకోవడానికి ఇంత పాటు పడాలి మనం. పాటననుకోకండి, చాలా సులువది. అది నేను చెబుతూ ఉంటే ఏమిటో అనిపిస్తుంటుంది. ఏం లేదు, కొంచెం డిమాన్స్ట్రేట్ చేయొచ్చు, దగ్గరగా కూర్చొని ప్రతి ఒక్కరికి చెప్పొచ్చు. ఏ పెద్ద భయంకరమైన విషయం కాదు. చాలా అంత భయంకరమైన విషయమైతే భగవద్గీతలో ఆ మాట చెబుతారా? సుసుఖం కర్తుమని. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అచీవ్ అని అంటుంటే వాడు, వెరీ వెరీ ఈజీ అని అంటుంటే సుసుఖం అట. సుఖం అంటేనే ఈజీ, సుసుఖం అట వెరీ ఈజీ. ఇంకా అంతకంటే ఏం చెబుతారండి? సరేనా? తర్వాతనట ఎప్పుడైతే నీవు ఇక్కడ కాకుండా అక్కడ కూడా ఉన్నావు, సర్వత్రా ఉన్నావు అని ఆ స్పృహ పెట్టుకొని కాదు, పట్టుకొని, ఆ స్పృహ ముందు పెట్టుకొని దాన్ని గట్టిగా పట్టుకోవాలి. పట్టుకొని జారిపోకుండా ఎక్కడ నాకు ఇప్పుడు అంటే ఇక్కడంతా ఉన్నాను అనుకుంటావు. అప్పుడు ఏమైంది? ఇవన్నీ ఎక్కడికి వచ్చాయి? ఆటోమేటిక్గా నీ లోపలికి వస్తాయి. నువ్వు ఎప్పుడు వ్యాపించావో అప్పుడు ఇవన్నీ నీ లోపలికి రాక తప్పదు. ఇప్పుడు నీ లోపలికి ఎందుకు రాలేదంటే నువ్వు ఇక్కడే ఉన్నాయనుకుంటున్నావు కనుక అది కారణం. అవి అక్కడ ఉండవు, నువ్వు ఇక్కడ ఉంటే అవి అక్కడ ఉంటాయమంటాయి. మేము ఉంటామండి, మీరు ఈ హాల్లో కూర్చున్నారుగా, మేము కూడా ఈ హాల్లో ఉంటామండి. మీరేనా ఉండడం, మేము మాత్రం ఉండకూడదా అని అడుగుతాయి అవన్నీ. కాబట్టి మీరే ఉండాలి, మేము ఉంటామంటే అదేం మాట అది? నేనే ఉన్నాను, మీరు లేరు. ఈ ఖాళీ అంతా నా ఖాళీయే, నేనే వ్యాపించాను, నా విస్తారమే ఇదంతా. మీరు కూర్చోవాలంటే మా పర్మిషన్ తీసుకొని కూర్చోండి. మీరా యాంప్లిఫైయరా, నువ్వు మైకువా, మీరు గోడలా, మీరు తలుపులా, ద్వారబంధాలా? అయితే రండి, మా ఖాళీలో మీరు కూడా కూర్చోండి. మీరేమైపోయారండి? మేము ఖాళీ అయిపోయాం. అప్పుడు ఇవేమొచ్చా? నా శరీరాన్ని కూడా చెబుతా, నువ్వు నాలో వచ్చి కూర్చో. అంతవరకు శరీరంలో నేను, ఇప్పుడు శరీరం నాలో. అద్భుతం, ఇది చాలా గొప్ప విషయం. ఇది ఫస్ట్ పార్ట్. ఇంకా సెకండ్ పార్ట్ ఏమిటంటే
ఇది ముందు ప్రాక్టీస్ చేయాలి. సచ్చే లోపుగా ఈ రెండు ప్రాక్టీస్ చేస్తేనే కానీ జీవితం సప్రయోజనం అనిపించుకోదు, లేకపోతే నిష్ఫలం ఇది. సరే, ఇంత బతికి ఇంత మనం అధ్యయనం చేసి శ్రవణం మననం ధ్యానం చేసి మామూలుగా మానవులందరూ పోయినట్టు మనము పోయామనంటే వాడు లౌకికుడు, నువ్వు సాధకుడివి, వీడు సిద్ధుడు అనేటువంటి తేడా ఏముందండి తేడా? ఇప్పుడు పశువులకు మనకు తేడా ఉన్నదని అనుకుంటున్నామా లేదా? అలాగే మానవులలో కూడా పశుప్రాయంగా బతికేవాడికి, చదువు సంఖ్యలున్నవాడికి తేడా ఉందా లేదా? అలాగే చదువుకున్నవాడికి, వేదాంత విద్య వంటబట్టిన వాడికి తేడా ఉండాలా లేదా? ఎక్కడికక్కడే తేడా చూడాలి కదా నువ్వు. మనం అద్వైత సాధకులని మరి ఆ లెవెల్లో మాట్లాడుకోకపోతే ఏం ప్రయోజనం? సరే, మంచిది. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఏమిటంటారు? సెకండ్ పార్టే చెబుతున్నాడు వాడు. మధ్యే బోధ సుధాబ్ధి, నీ జ్ఞానం అనేటువంటిది ఒక మహాక్షీర సాగరంలాగా అట్లా వ్యాపింప చేసుకుని ఆ సాగరమే నీ వైపు. నువ్వు శరీరం కాదప్పుడు, ఆ చుట్టూ ఉన్న చైతన్య సాగరమే నీవు. నీ ఇల్లు అక్కడికి షిఫ్ట్ చేసుకో, ఈ అద్దె ఇంట్లో నుంచి ఆ స్వగృహంలో ప్రవేశించు, అది చాలా విశాలమైన ఇల్లు అని చెప్పి. మరి ఈ వస్తువులన్నీ కనిపిస్తుంటాయో ఇవి ఏమిటని అడిగారు. తత్ప్రేమ పిండోపమం అన్నాడండి వాడు. అది రెండవ దానికి జవాబండి. ఈ పాల సముద్రం కదండి ఇది. పాల సముద్రం అన్నప్పుడు ఈ వస్తువులన్నీ ఎలా కనిపిస్తారంటే పాల నురుగులాగా కనిపించాలట, ముద్దల్లాగా కనిపించాలట. ఒక మాట చెబుతా. పంచదార పాకంతో పూర్వం ఉండేవి, ఇప్పుడు పల్లెల్లో దొరుకుతాయి. పెద్ద పెద్ద పట్టణాలలో అవి మానేశారు, ఏం కర్మో. ఉండలు చేస్తారు. పాలు పంచదార ఇవి అవి కలిపి ఒక పాకంలో తయారు చేసేటువంటివి చాలా ఉన్నాయి. ఉండలు, బెండ్లు పొడవుగా ఉంటాయి, చూచారో లేదో, బిళ్ళలు, నురుగు బిళ్ళలనేవో అంటారు వాటిని. అయ్యా, చిలకలు, పంచదార చిలకలండి. ఆ మూసలో పోస్తారు, ఆ పాకం తీసుకొచ్చి ఆ రూపం వస్తుంది దానికి. మనకు తైత్తిరీయోపనిషత్తు చెప్పిందంతా ఇదే కదండి. పంచకోశాలలో చైతన్య మహారసం వచ్చి పడ్డది, అన్నమయ కోశంలో అన్నంగా మారింది, ప్రాణమయ కోశంలో ప్రాణంగా మారి. చూచారా? అంటే ఏది? అన్నమయ కోశం స్థూల శరీరం, ఇప్పుడు మన చైతన్యమే స్థూల శరీరంగా మారిపోయింది. అందుకని దీన్ని నేను అంటున్నాను. చైతన్యాన్ని చూచనటం లేదు నేను. చైతన్యము ఏ మూసలో మలుపు తిరిగిందో ఆ మూస మేరకే ఉన్న చైతన్యాన్ని నేను అన్నమయ కోశం స్థూల శరీరం అంటున్నానా లేదా? అలాగే ప్రస్తుతం ఆ పాల నురుగు ముద్దలట మన శరీరాలు, ఈ గోడలు, తలుపులు, ద్వారబంధాలు, ఇళ్ళు, ఆకండ్లు, చెట్లు, చామలు, నదులు, సముద్రాలు, కొండలు, కోనలు, ఇవన్నీ కూడా ఆ పాలు అలాగా అక్కడక్కడ ముద్దలుగా వ్యాపించుంటే ఎలా ఉంటుందో. మొత్తమేమో క్షీరసాగరం, అది స్వరూపం, ఇదేమో విభూతి. కనుక ఒక సిద్ధ పురుషుడు, ఒక జీవన్ముక్తుడు, వాడి దృష్టి ఎలా ఉంటుందని నువ్వు అడిగితే, ఈ దృష్టి ఉంటేనే వాడు జీవన్ముక్తుడు. వాడు జీవన్ముక్తుడు అయ్యాడని అంటేనే, ఈ దృష్టితో బతుకుతుంటేనే వాడికి అది సార్థకం. అలా ఉంటుంటాడన్నమాట. వాడు ఏది చూస్తున్నా కూడా నీ శరీరాలుగా లేడు. వాడి శరీరం వాడి శరీరంగా చూసుకోడు. వాడు ఈ ఆకాశాన్ని తన స్వరూపంగా చూచి, ఈ ఆకాశంలో ఉన్న అండపిండ బ్రహ్మాండాలన్నింటినీ కూడా ఆ స్వరూపము తాలూకు విభూతిగా చూస్తాడు. ఒక బంగారానికే జ్ఞానం వచ్చిందనుకోండి, ఒక్క మాట అడుగుతా, బంగారానికి ఇప్పుడు జ్ఞానం లేక అలా ఉంది కానీ పాపం దానికే చైతన్యం వచ్చి, దానికి స్పృహ వచ్చి, అది మేలుకొని కళ్ళు తెరిచి ఒక్కసారి ఆ షోకేసులో చూచుకున్నదనుకోండి, దాని చూపు ఎలా ఉంటుంది, దాని అనుభవం ఎలా ఉంటుంది ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఈ కాసులదండ ఈ రూపంలో నేనేగా ఉన్నా, నేనేగా ఈ రూపంలో ఉన్నా, నేనేగా ఈ వడ్డాణం రూపంలో ఉన్నా అని అనుకోదుది. దాన్ని వేరుగా చూస్తుందా, అన్యంగా భావిస్తుందా? అలాగే నేను ఒక బంగారం లాంటి ఆకాశం అయిపోయి
ఈ కొండలు నదులు సముద్రాలు వీటన్నింటినీ ఆభరణాలు బంగారం తన ఆభరణాలను చూసుకున్నట్టు అంటే ఎట్లాంటి దృష్టి అనుకుంటున్నారు ఏంటి? మాటల్లో చెబుతున్నా నేను, ఇంకా సంతోషించండి. మాటల్లో చెప్పడానికి వీలు లేని అతి సూక్ష్మమైన అనుభవ రహస్యాలివి శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో మాట్లాడుకుంటున్నాం, అంతకు తప్ప మరేం లేదు. కనుక స్వరూప విభూతులుగా మార్చేసుకోవాలన్నమాట మీరు. మొత్తము నామరూప క్రియాత్మకమైన ఈ భౌతిక ప్రపంచాన్ని ముడి సరుకును, ఇదంతా ముడి సరుకు, ఈ ముడి సరుకునంతా బాగా మేలు రకమైన నగలుగా తయారు చేసుకోవాలి. అది ఆ విష్ణు సామ్రాజ్యం. దానికి సామ్రాజ్యం అని పేరు. భగవత్పాదులు దాన్ని సంస్థానం అని పేరు పెట్టాడండి. అబ్బో, నేను ఒకసారి చెప్పాను, 1-2 మార్లు చెప్పాను, గుర్తు చేసుకోండి. కొమ్మరావంలో ఉండేటువంటి ముంతలు, పిడతలు, అటికలు, బాణలు, కడవలు అవన్నీనట మృత్తిక యొక్క సంస్థానమట. ఆ మట్టి యొక్క సంస్థానమట అదంతా. అదే అన్ని రూపాలలో మనకు దర్శనమిస్తున్నదని అర్థం. అది సంస్థానం అంటే. అలాగే శ్రీ మహావిష్ణు సంస్థానం ఈ మొత్తం ప్రపంచం అంతా అని అంటుంటే ఎంత గొప్ప అనుభూతి నీకు ఇవ్వాలి. ఆ మాట చూసుకో. మహాహ్రద, బ్రహ్మాండంగా వ్యాపించిన సుధాసాగరం ఇది. మహాగర్త, తెలియకుండా దానిలో ప్రవేశించావంటే ఎంత లోతైనా దిగబడిపోతావు. అది గర్తం. అజ్ఞానికి ఇది ఒక పెద్ద అఖాతం, పడితే లేవలేడు. జ్ఞానికి ఇదే బ్రహ్మాండమైనటువంటి అనుభూతి. మహాభూత, ఈ సమస్త భూతాలు ఆయన యొక్క సృష్టి. ఈ భూతములకు మహా, తనలో నుంచి ఈ భూతాలను సృష్టించాడు. ఈ భూతాల కంటే అతీతంగానే ఉన్నాడు. మహానిధి. ఏ చరాచర పదార్థాలైనా సరే మళ్ళీ ఆయనలో చేరిపోవలసిందే. నిధి అని అంటే అర్థం అన్నీ తీసుకొచ్చి ఎక్కడైతే డిపాజిట్ చేస్తామో దానికి నిధి అని పేరు. బ్యాంక్ అన్నమాట. అన్నీ తీసుకుపోయి ఆ బ్యాంకులో పడేస్తాం, దానికి డిపాజిట్ అని పేరు. అంటే అక్కడ చేర్చి పారేస్తాం. ఎంతమంది అకౌంట్ ఉన్నదో బ్యాంకులో, ఆ లాకర్లలో ఎంతమంది సొమ్ములున్నాయో, ఒక్క చోట సమస్తము చేరిపోయిందా లేదా. అలాగా మహానిధి పరమాత్మ అంటే సర్వం యత్ర నిధీయతే స మహానిధి. అన్నీ తీసుకొచ్చి ఇక్కడ నిహితం గుప్తం చేస్తావో అది మహానిధి. లయకాలంలో జరిగే పని అదేగా. విశ్వమంతా ఏమైపోయింది? విష్ణువులో చేరిపోయింది. మళ్ళీ సృష్టికాలంలో ఆ విష్ణువులో నుంచి విశ్వం తయారైంది. ఒక పరి జగములు వెలినిడి, ఒక పరి లోపలికి గొనుసు, ఉభయము తానై. అది అద్వైతం. చాలా గొప్ప విషయం. లోపలికి తీసుకున్నది వేరు, తీసుకున్న వ్యక్తి వేరు అని అనిపిస్తున్నది నీకు. ఆ మాట వింటూ ఉంటే నీకు ఏమనిపిస్తుందంటే ఒక పరి లోపలికి కొనుసువా, ఎవడు వాడు? ఒక పరి జగములు వెలినిడియా, వీడెవడు, అదెవరు అని అనిపిస్తున్నదా? ఏమని చెబుతున్నారు చివరకు? ఉభయము తానై అన్నాడు. అంటే ఆ లోకము తానే, ఆ లోకాలని తన లోపలికి తీసుకున్న మహావిష్ణువు తానే. అందుకేగా విశ్వం విష్ణురు వషత్కార. ఇహము పరము కూడా విష్ణువేనని ముందే చెప్పేసేసాడు కదా. కాబట్టి లోపలికి తీసుకున్నట్టే. తీసుకోవడమే కాదు, అది కూడా తాను అయినట్టే. అంటే నిమిత్త కారణమే కాక ఉపాదాన కారణమని కూడా ఇప్పుడు అన్నావో. ఈ కుమ్మరి వేరుగా మట్టి వేరుగా లేదు, రెండూ కలిసి కుండలోకి వచ్చాయి. కుమ్మరి మట్టి రెండూ కుండలో వచ్చి కూర్చుంటే ఇక ఉభయము తానుగాక మరి ఏమిటండి? కనుక అలాగా ఉభయమును తానుగా భావించే మహానుభావుడికి ఆ నిధి ఏదో లభ్యమవుతుంది. ఆ శ్రీ మహావిష్ణువు అనే నిధి అదే నాటకం ఆడుతున్నది. ఎలా ఆడుతున్నదో తెలుసా? కుముద కుందర కుంద. ఏంటో ఈ మాటలు. ఇంతకుముందు సుందర సుంద అని వచ్చిందా, ఇప్పుడు కుందర కుంద. కావాలని సు వేరు కు వేరు. సుందర అనంటే అన్నింటినీ చాలా అందంగా చూపుతూ ఉన్నాడట. సౌందర్యం అసలు ఒక్కటండి.
జ్ఞానం ఆకర్షించదు కానీ సౌందర్యం ఆకర్షిస్తుందండి. అందుకనే అయ్యగారు జ్ఞానస్వరూపుడై బయటపడడు. బయటపడనంత వరకు ఆకర్షణ లేదు. బయట పడితే ఆకర్షణ. ఆ బయట పడేసింది అమ్మవారు. కనుకనే అమ్మవారికే సుందరి అని పేరు. ఆయనకు సుందరుడు అనే పేరు లేదు. ఆయన జ్ఞానస్వరూపుడే. పోతే ఆయన సౌందర్యం ఏదో బయట పెట్టింది ఆవిడ. ఆ జ్ఞానం తాలూకు సౌందర్యం ఎంత ఉందో అంతా ప్రదర్శిస్తున్నది. అదే విశ్వం, అదే ప్రపంచం. ఒక చిత్రం ఏమిటంటే ఈ సౌందర్యం ద్వారా ఆ మహానుభావుణ్ణి పట్టుకోమని ఆవిడ ఏమో ఒక పక్క బోధిస్తూనే ఉన్నది, సూచిస్తూనే ఉన్నది. కానీ మరో పక్క ఏమైందో తెలుసా, ఇదే మన కొంపదీసింది. సౌందర్యం బయటపడేసరికి ఇది ఆకర్షించడం ఎక్కువైంది. ఈ ఆకర్షణకు లోనైపోయి మనము అసలు మర్చిపోయాం. ఇది ఎందుకు బయటపడ్డదో దాని ప్రయోజనం గుర్తించలే మనం. దాని ఆంతర్యం ఏమిటో అర్థం చేసుకోలేక తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం, దానిపాటికి అదే అయిపోయింది, దీనిపాటికి ఇదే అయిపోయింది. కనుకనే తెగదింపులు చేసుకున్నది మానవుడి బుద్ధి. పరమాత్మతో తెగదింపులు చేసుకుని ప్రపంచంతో సంబంధం పెట్టుకున్నది. కారణం దీని సౌందర్యమే కొంపదీస్తున్నది మనం. ఆ సౌందర్యం ఏంటి అడగండి, నిత్య నూతనం. అది సౌందర్యం అంటే. ఎప్పటికప్పుడు క్షణము మారిపోతుంటుందండి. ఆ మారటంలోనే ఉన్నది సౌందర్యం. అలా మారకపోతే బోరు కొడుతుంది. చూచారా, విసుగెత్తిపోతాం. ఆ విసుగు పుట్టిందో ఆకర్షణ లేదు, ఆకర్షణ లేదు. కనుకనే గొప్ప చమత్కారం ఏమిటంటే పరమాత్మ సృష్టిలో ఎప్పటికప్పుడు మార్పు, ఎప్పటికప్పుడు మార్పు. నేను అది చూసింది ఇవాళ కనిపించదు. ఆ ప్యారిస్లో ఏదో ఉందట, ఫ్రాన్స్ ముఖ్య పట్టణం. ఆ ఫ్యాషన్స్ ఉంటాయట, ఏ రోజు ఫ్యాషన్ ఆ రోజట. ఇప్పటికీ కూడా ప్యారిస్కి ఆ ఫేమ్ ఉన్నది. ఇంగ్లాండ్ కూడా కాదు, ఏది కాదండి, ప్యారిస్కు ఉన్నది. ఫ్రాన్స్కు క్యాపిటల్. అలాగే టెహరాన్ అని ఒకటి ఉన్నది. ఆ టెహరాన్ పెర్షియాకు క్యాపిటల్. ఎప్పటికప్పుడేనటువంటి వాళ్ళు అంతే. అంత సౌందర్య పిపాసువులు. పాతబడ్డది మనకి ఇష్టమే లేదట ఫాదర్ వారి. అంతే. అలాగా సుందర అని మన ప్రాణం తీశాడా. ఇప్పుడు కుముదహ కుందరహ కుందహ అంటున్నాడు. అయా నీవేదో సౌందర్యంగా భావిస్తున్నావు, అది నేను కొంపదీసే వ్యవహారం. నేను ఆడుతున్న నాటకం అని తెలుసుకో. అది బ్రహ్మాండంగా ఉన్నదని వాటేసుకోకు, దెబ్బతింటావు. కుముదహ, కు అంటే భూమి. ఈ భూమిని సృష్టించటంలోనే నాకు ఆనందం. అసలు ఈ పృథివీ, అప్పు, తేజో, వాయు, ఆకాశాలు, ఈ పంచభూతాలను సృష్టించడం దేనికని మీరు అడగవచ్చు. నాకు అన్యమైన పదార్థం లేకపోతే నాకు ఆనందం లేదు. నన్ను ఏం కావమంటారు? కనుకనే ముద. ఈ పంచభూతాలను సృష్టించి నేను మోదం అంటే ఆనందిస్తూ ఉన్నా. అయితే ఒకటే, నేను దానిలో పడిపోను. నేను సృష్టించేవరికే నా డ్యూటీ. దాన్ని అనుభవించడం నాది కాదు. పరమాత్మ ఎప్పుడూ కూడా సాక్షే గాని భోక్త కాదు. అది రహస్యం. సృష్టిస్తూనే ఉన్నాడు కానీ దాన్ని అనుభవించాలనే దృష్టి లేదు ఆయనకు. దాన్ని అనుభవిస్తే ఏమవుతాడు? జీవాత్మ అయిపోతాడు. సృష్టిని అనుభవించాడమని పెట్టుకున్నాడా, పడ్డాడే. ఇక అదే ఆ రెండు పక్షులు వచ్చే వృక్షం మీద వాలేదని మనం చెప్పాము చూడండి. ఒకటేమో ఆ పండు వింటూనే ఉన్నది, అది అనుభవం. ఇంకోటి సాక్షిగా చూస్తూనే ఉన్నది. చస్తే అది కిందికి తల వంచదు, ముక్కుతో ఒక పండు పొడిచి తినదు. తింటే పడిపోతుందని దానికి తెలుసు. అసలు పారవశ్యం ఏర్పడిపోతుంది. అలాగా లగ్నమైపోకూడదు. పద్మపత్రమివాంభస, అది భగవద్గీత. తామరాకు మీద నీటి బొట్టు అంటే ముట్టకుండా ఉంటుందట. ఆకు మీదనే ఉంటుందండి. చూడండి, ఎప్పుడైనా మీరు తేమ అనేది ఉండదండి. ఆ బిందువు కింద రాలి పడిపోయిందనంటే ఆ నీటి బొట్టు గాలికి రాలి పడిపోయిందో దాని మీద వేలు పెట్టి చూడండి, ఎక్కడ తడి తగలదండి మీకు. అది అంటిముట్టకుండా ఉండాలి. అందుకనే పెద్దలు ఎప్పుడూ కూడా జీవన్ముక్తుడు ఈ ప్రపంచంలో ఎలా ఉంటాయంటే తామరాకు మీద నీటి బొట్టు అని ఉపమానం చెబుతూ ఉంటారు చూడండి. అదే అసలు పరమాత్మలో ఉంటేనేగా ఆయన సాక్షిగా నిలిచిపోయాడు. లేకపోతే భోక్త అయిపోయేవాడు. మనలాగే జన్మ పరంపర వచ్చేది ఆయనకు. కుముదహ, ఊరిగా ఆనందం కోసం సృష్టి చేశాడు. కుందరహ, దీన్ని దారుణం చేస్తారు. ధర అంటే చీల్చెదల బారేస్తాడు. దీంతో సంబంధమే పెట్టుకోకుండా దాన్ని త్రోషదల బారేశాడట. కుందహ, అది మనకు బారేశాడట. తాను సృష్టించిన సృష్టిని
ఎవరు అనుభవించేదని చూచాడు. నేనున్నానండి అన్నాడు వీడు. అయితే నీకు భారీ విషయాన్ని నువ్వే అనుభవిస్తూ ఉండిపో, సతమతం అయిపో, నువ్వేమైనా అయిపో, నాకు సంబంధం లేదు. నాలాగా ఉండదలుచుకున్నావా కుందరుడి అయిపో. మరి నీకు అది ఇష్టం లేదా కుందహ నీకే ఇచ్చేసేస్తాను. అది ఆ బ్రహ్మదేవుడు మనవాళ్ళు కథ చెబుతారులేండి. మానవుణ్ణి, ఒక వృషభాన్ని, ఒక ఎద్దును, ఒక శునకం కుక్కను, ఒక వానరం కోతిని, నాలుగింటిని సృష్టించి ఏం చేశాడు? ఒక్కొక్క దానికి 40 ఏళ్ళ వయస్సు ఆయుర్దాయం ఇచ్చాడట. నీకు అందరికీ తలా ఒక 40 ఇచ్చేసేస్తున్నాను, హాయిగా బతుకుపోండి అని అంటే ఒక్కొక్కటి దగ్గరికి వచ్చి బ్రహ్మదేవుడి దగ్గరికి ఆ ఎద్దు వచ్చి, అయ్యా నాకెందుకంటే 40 ఏళ్ళు, ఒక 20 చాలండి, ఒక 20 వెనక్కు తీసేసుకోండి. నా దుంప దంచుతున్నారు, గాడి కడతారు, తర్వాత అరక గట్టి దున్నుతుంటారు, నాకు ఆ ఎండలో తిరగలేక చూస్తున్నారు, బండికి గడతారు, మా ప్రాణం తీస్తున్నారండి వీళ్ళు. వద్దండి, ఒక 20 చాలండి మహానుభావ, ఒక 20 మీరు వెనక్కు తీసేసుకోండి అని అంటే సరేలేమ్మని దగ్గర పెట్టుకున్నాడు. ఆయన దగ్గర ఏజ్ బ్యాంక్ అని ఒకటి ఉన్నది. ఇప్పుడు బ్లడ్ బ్యాంకులు అవి ఉంటాయి చూడండి. ఈ ఏజ్ ఎవరెవరు ఇస్తుంటే వాళ్ళకి ఆ బ్యాంకులో పడేస్తుంటాడు. కావలసిన వాళ్ళకు సప్లై. వచ్చిందట కుక్క. వచ్చి అయ్యో నన్ను దొడ్డిగా వస్తే అక్కడ కొడతారు, ఈ బాకెట్లో నుంచి వస్తే ఇక్కడ దావ కొడతారు, కూడు తిననివ్వరు, కూడు పెట్టరు, నేను తినబోతున్నాను తిననివ్వరు, ఏం కర్మండి నాకు, కట్టేస్తారు, వదిలిపెట్టరు, స్వేచ్ఛగా తిరగడానికి లేదు, నేను ఎందుకు వచ్చిన గోళ, ఆ 20 తీసేసుకోండి అంటే తీసుకొని అది కూడా దగ్గర పెట్టుకున్నాడు. కోతి వచ్చిందట. అయ్యా చెట్టు మీద తిరుగుతున్నా కూడా క్యాట్ బాల్తో కొడతారండి, తుపాకీతో పేలుస్తారండి, చంపేస్తున్నారండి, రాళ్లతో కొడుతున్నారు, నా బతుకు నన్ను బతుకని ఇవ్వకుండా వీళ్ళెవరండి మానవులు, అందరూ మానవుల మీద కంప్లైంట్ చేసేసరికి ఆ 20 పుచ్చుకున్నాడు ఆయన. 3 20లు 60 ఉన్నాయి ఆయన దగ్గర. వీడు వచ్చాడు మానవుడు. ఏమంటే వీడికి తెలిసింది, గూఢచారుల వల్ల తెలుసుకున్నాడు. తెలుసుకొని ఏమండి మహానుభావ నమస్కారం, మీకు అవి ఇవి వచ్చి ఏవో ఇచ్చినట్టుగా ఉన్నాయా? ఇచ్చాయి, ఇస్తేనేమంటాయా? నీకు ఇచ్చాను కదా, ఒక 40 ఏళ్ళు తృప్తి పడరాదా? ఏమోనండి, ఇంకా కొంతకాలం బతకాలం ఉంది నాకు, ఎంతకాలం బతకదలుచుకున్నావురా? ఇచ్చారు కదండి, ఆ 60 నాకు భార్యండి అన్నాడు వీడు. మరి 40 కాక అంతేనండి, అయితే 100 ఏళ్ళు కావాలా నీకు? ఇంకా ఇచ్చినా సంతోషమే అంటాడు. సరేలేమ్మని చెప్పి 60 కూడా ఇచ్చేసి అప్పుడు వీడు వస్తూ ఉంటే వీడికి ఒక వార్నింగ్ ఇచ్చాడు. అబ్బాయి వెనక్కురా, నీకు ఒక విషయం చెప్పాలి. సరే ఇచ్చాను, పుచ్చుకున్నావు, సరిపోయింది అనుకో, నీ ఏండ్లు మాత్రం ఆ 40. మానవుడిగా బతికే బతుకు మాత్రం 40 సంవత్సరాలే, అది తెలుసుకో. ఇదంతా అరువు సొమ్ము. ఇదిగో ఆ ఎద్దేండ్లు ఉన్నాయి చూడండి, ఆ ఎద్దు తాలూకేండ్లు నీకు 40 దాటితే 60 వరకు ఎద్దు బతికినట్టు బతుకుతావు. అంటే అర్థం ఏమిటంటే బరువు బాధ్యతలు మోయలేక చస్తావు. అవునండి, ఎద్దు ఏండ్లటవి నీవిగావు కనుక నీవు ఇంటి బాధ్యత అంతా వహించవలసి వస్తుంది, చూసుకో. తర్వాతనండి 60 నుంచి 80 వరకు బతికేవా కుక్క ఏండ్లవి. అంటే ఇంటికి కావలు ఉండవలసిందే కానీ నువ్వేం చేసి చచ్చేది ఏం లేదు. ఆ తర్వాతనండి 80 నుంచి 100 ఏళ్ళు మీద ఇంకా పనికేరు రావు, కోతిలాగా బతుకుతావు. అంటే ఏంటి, పని మిగిలిస్తుంటావు. ఎవరొచ్చినా సరే మాట పలుకు కూడా లేదు ఆఖరు. అలాంటి పరిస్థితిలో బతుకుతావు. అది నీకు ఇష్టమైతే మాత్రం తీసేసుకో, నాకేమీ ఆక్షేపణ లేదన్నమాట. అదే అది అంచేత కుందహ అది మనకు వారేశాడట. ఈ పాంచభౌతికమైన ప్రపంచంలో బతుకుపో, ఎంతకాలం బతుకుతావో, జీవేమ శరదశతం, 100 ఏళ్ళు బతకాలని కోరిక. అయితే ఎందుకన్నారో తెలుసా మహర్షులు? పొద్దున్న చెప్పాను కదా మీకు, 100 ఏళ్ళు బతకాలి, బతికినంత కాలము శృణవామ జీవ శరదశతం, బాగా చెవులు పనిచేయాలి, చెవుడు రాకూడదు మాకు, బాగా వింటూ ఉండాలి ఏ విషయమైనా. పశ్యేమ శరదశతం, కళ్ళు బాగా కనిపించాలి, దృష్టి బాగా ఉండాలి, 100 ఏళ్ళునట. ప్రబ్రవామ శరదశతం, బాగా మాట్లాడగలిగిన శక్తి ఉండాలి మాకు అని అన్నారట. ఏమిటో తెలుసా వాళ్ళ ఉద్దేశం? ఏమిటో తెలుసా? ఇలా బతకాలని కాదు. వాళ్ళ ఉద్దేశం ఏమిటనంటే పశ్యేమ శృణవామ ప్రబ్రవామ అనే మాటకు అర్థం ఏమిటంటే భద్రం కర్ణే విశృణయామ దేవా లాంటిది. అది అంటే మేము బతికినంతకాలము కళ్ళు బాగా కనిపించాలి, చెవులు బాగా వినిపించాలి అని అంటే శ్రవణం చేయడానికి అవకాశం.
కళ్ళు బాగా కనిపించాలంటే గ్రంథాన్ని పఠించడానికి అవకాశం, పోతే ప్రబ్రవామానంటే నాబోటి వాడు కూర్చొని 10 మందికి ప్రవచనం చేయడానికి అవకాశం, గురు శిష్య భావంతో మేము శ్రవణ మనన ధ్యానాలు చేసి ఎప్పటికైనా ఆత్మ దర్శనం చేయడానికి శరీరమాద్యంఖలు ధర్మ సాధనం కదా. ఈ శరీరమే లేకపోతే మేమేం సాధించగలం? కనుక పరచింతనతో బతకడం కోసం అడిగారని, అంతేగాని ఇహచింతనతో కాలక్షేపం చేయడానికి కాదు. అది నీవేమీ పశుపక్షాలను కూడా చేస్తున్నాయి. తరవక్కిన్న జీవంతి భస్త్రాక్కిన్న శ్వసంచుత నఖాదంతి నమేహంతి కిం గ్రామ్యా పశవోపరి. భాగవతంలో చీవట్లు పెట్టారు. తరవక్కిన్న జీవంతి, ఆ చెట్లు బతకటం లేదా? ఇది భాగవతంలో మాట అండి. చెట్లు కూడా బతుకుతూనే ఉన్నాయి కదా. భస్త్రాక్కిన్న శ్వసంచుత, ఆ కొలిమిటిత్తులు గాలి పీల్చి వదలటం లేదా? మన సంగతి చెబుతున్నాడు. ఆ చెట్లు బతకటం లేదా? నీ బతుకేం పెద్ద గొప్ప? అయ్యో అది కాదండి, నేను గాలి పీలుస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తూ ఈ మోహం ఆ కొలిమిటిత్తులు అవి కూడా చేస్తున్నాయి. నా కాదంతి నా మేహంతి, తినటం లేదా పోవటం లేదా అన్నారండి ఆఖరుకు. ఈ మాట కూడా ఉందండి భాగవతంలో. ఒక నమస్కారం చేయాలి మహానుభావుడికి. ఈ కిం గ్రామ్యా పశవోపరి, ఆ ఊళ్ళల్లో తిరిగే కుక్కలు పందులు ఆ పని చేయటం లేదా? ఏడిది గొప్ప అంటే మానవుడు తన విశిష్టతను కాపాడుకోవాలి అంటే కేవలము ధర్మ పురుషార్థమో లేదా బ్రహ్మ పురుషార్థమో, ఈ 2 పురుషార్థాలకు తగిన కృషి చేసినప్పుడే మానవ జన్మకు ప్రయోజనం. కేవలం అర్ధకామాలతో బతుకుతామనంటే పశు జన్మ చాలు. ఎందుకు మానవ జన్మ? ఎప్పుడైనా ఒక విషయం చెప్పాలి, చెబుతాలేండి. ఒక విషయం ఉన్నది, చెప్పవలసింది ఉన్నది, చెబుతా. కుంగ అలాంటి కుమార్గాలను కూడా నీకు అందించాడు పరమాత్మ. సుమార్గము అందించాడు, కుమార్గము అందించాడు. దైవ సంపదను సృష్టించి ఇచ్చాడు ఒక పక్క, అసుర సంపదను సృష్టించాడు. 2 ఎందుకు సృష్టించాడు అని అడిగితే తులసీదాసును అడగండి, దాని ఆంతర్యం చెబుతాడు మనకు. జడచేతన గుణదోషమయ విశ్వకిన్హ కర్తార్. ఈ మొత్తం ప్రపంచాన్ని గుణదోషాత్మకంగా జడచేతనాత్మకంగా సృష్టించాట పరమాత్మ. అంటే మంచి చెడ్డ 2 మిలావు చేసి సృష్టించాటండి. మిక్స్చర్ అటండి ఇది. మొత్తం ప్రపంచం మిక్స్చర్. ఇది అది 2 కలిపి సృష్టించాట. ఏంటి ఆయన ఉద్దేశం అని అడిగాడండి ఆ మహాభక్తుడు. ఆయన మహానుభావుడు. ఆయన తులసీదాసు అంటే సామాన్యుడు కాడు. జడ చేతన గుణదోష మయ విశ్వ కీన్హ తయారు చేశాడు. ఎవడు? ఆ కర్తార్. ఏం కారణం? సొంత హంస, మనల్ని మనసులో పెట్టుకునే సృష్టించాట ఆయన. సొంత హంస గుణగహయి పయ పరిహర భారి వికార్. ఆ దోషం గుణము 2 సృష్టిస్తే 2 తీసుకోవడం అని కాదట ఉద్దేశం. దోషాన్ని తీసుకుని గుణాన్ని వదిలేయడం అనేది కాదట. అందులో 2 ప్రమాదాలు ఉన్నాయి. గుణము దోషము 2 పట్టుకోమని కాదట ఆయన ఉద్దేశం. దోషాన్ని పట్టుకుని గుణాన్ని వదిలేయడం అని కాదట. మరి ఏంటంట? గుణాన్ని పట్టుకుని దోషాన్ని వదిలేయడం అంట. అది ఎలాగంటే సొంత హంస. హంస ఏ పని చేస్తుందంటే పాలు నీరు కలిసి ఉన్నప్పుడు పాలను మాత్రం పీల్చేస్తుందండి. అలాంటి హంస ఎక్కడున్నదో మనం చూడలేదు ఇప్పటికీ. అయితే మన వాంగ్మయంలో మన పెద్దల గ్రంథాలు చూచారనంటే అద్భుతంగా చెప్తారండి. ఇది ఎన్ని 100 మార్లైనా చెప్తారండి. నాకు చూడాలని ఉందండి. హంస అసలు కనపడుతుంది. వీడిని చూసి వీడిని బాతులు కొంగలు కనపడుతున్నాయి. మనకి అసలైన రాజహంస అంటారు దాన్ని. ఆ రాజహంస ఎక్కడుందో మానస సరోవరంలో ఉందని ప్రతీతి. పాలు నీరు కలిపి పళ్ళెంలో పోస్తే ఆ హంసను తీసుకొచ్చి కూర్చోబెట్టావంటే అది ఆ పాలను మాత్రం పీల్చి పారేస్తుంది. చూడబోతే ఆ పళ్ళెంలో నీళ్లు మిగిలిపోతాయి. నీళ్లల్లో నుంచి పాలను వేరు చేసి అది గ్రహించగలుగుతున్నది అంటే పరమాత్మ దానికి ఎలాంటి శక్తి కల్పించాడా అని ఆశ్చర్యంగా ఉంటుంది. అందుకనే పరమహంస అంటారు. ఎవరిని? పెద్ద పెద్ద జీవన్ముక్తులను. పరమహంస పరివ్రాజకాచార్య శంకర భగవత్పాద్. పరమహంస అనంటే అర్థం హంస ఏ పని చేస్తున్నదో ఆ పని నువ్వు చెయ్యాలి అని.
అంటే ఈ ప్రపంచంలోనే విష్ణుతత్వం పరుచుకొని ఉన్నది. విశ్వాన్నంతా విష్ణువుగా మార్చుకొని చూడగలవా? హంస ఏం చేస్తుందంటే పాలను మాత్రం పీల్చేస్తుంది, నీటిని వదిలేస్తున్నది. హంస చేసే పని అంతవరకే. నువ్వు పరమహంసవు తెలుసుకో. హంస కంటే అతీతమైనటువంటి శక్తి నీకున్నది. ఇక్కడ వదిలేయవలసిన పాలు నీరు లేదు, ఉన్నవన్నీ పాలే. అంటే ప్రపంచమంతా పరమాత్మ తత్వమే. నువ్వు ప్రపంచంగా వదిలేయడం అనే ప్రశ్న రాదు. విశ్వం విష్ణు, విశ్వం కాదు, అది విష్ణువు. అది కనుక నువ్వు మొత్తం పీల్చేసి అహమన్నం అహమన్నం అహమన్నాదోహమన్నాద. విష్ణునామం వస్తుంది, ఆఖరి రోజు వస్తుంది. అన్నము పరమాత్మే, అన్నాదా పరమాత్మే. సరే, మ్యాటర్ అండ్ మైండ్ రెండు కూడా స్పిరిటే. ఇది సైంటిస్టుకు మాత్రమే అర్థమయ్యే విషయం కాదండి. వాడు ఫిలాసఫర్ అయితేనే అర్థమవుతుంది. ఫిలాసఫర్ కూడా కాదండి, మిస్టిక్ అయిపోవాలండి. అంటే వాడికి ఆ దృష్టి పడాలండి. పడినప్పుడే వాడికి తెలుస్తుందండి. తోసివేయవలసిన అంశం అంటూ లేదండి ఈ ప్రపంచం. ఇంత గొప్ప భావం పట్టుకోవాలంటే మహాసాధ్యం మామూలు మానవుడికి ఎందుకు లేదండి. ఇదంతా నామరూపాలు కదా, ఇది తోసేస్తే కదా మనం పరమాత్మను అందుకోగలమని అనిపిస్తుంది. కానీ ప్రతివాడికి ఇది కూడా పరమాత్మే అని అంటే నమ్మబుద్ధి పుట్టదండి. ఇదేమిటండి, ఇవన్నీ పరమాత్మలు అవుతాయి. అసలు పరమాత్మనే ఐడియా లేకపోతే మాత్రం ఇది అర్థం కాదు. అసలు ఎందుకు అవుతాయని వాడు అడుగుతున్నాడనంటే వాడు ఏ దశలో ఉన్నాడో తెలుసా? పరమాత్మ అంటే ఎక్కడో దూరంగా ఉన్నది, ఇది కాదు అనే భావంతో ఉంటున్నాడు వాడు. పరమాత్మ అంటే అసలు ఏమిటి అనేది ముందు అర్థం చేసుకోవాలి వాడు. ఆయన ఏదో శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉంటాడు, ఆయనకు 4 చేతులున్నాయి, 4 చేతుల్లో దివ్యాయుధాలు ధరించుంటాడు. ఆ భావం ఉన్నంతవరకు అర్థం కాదు. ఆ భావం ఉన్నంతవరకు ఈ మైకు పరమాత్మ కాలేడు. ఆ శ్రీ మహావిష్ణువు ఈ మైక్ అవుతాడా, యాంప్లిఫైయర్ అవుతాడా అని అంటే మనకు నవ్వు వస్తుంది. శ్రీ మహావిష్ణువు ఏంటి, ఈ మైక్ అయ్యేది ఏంటి, ఈ యాంప్లిఫైయర్ అయ్యేది ఏంటి అని చూచారా. అప్పటికి మహావిష్ణువు అనేటువంటి భావం ఏమిటి అనేది నువ్వు నీ మనస్సును మార్చుకొని చూడాల్సిందే. నీ దృష్టి మారకపోతే విష్ణుతత్వం బోధపడదు. కనుక పరిజన్య ఎలా బోధపడుతుంది? పరి అనంటే సర్వత్రా అజన్య వ్యాపించున్నది. పరిజన్యమటది సర్వత్రా వ్యాపించి ఉన్నది అనే తెలుస్తుంది. పరిజన్య రెండు ఒకటేలేండి. పర్జన్యం అంటే మేఘం. అసలు పర్జన్యం అంటే మేఘం. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఆకాశంలో చాలా వరకు అలా వ్యాపిస్తూ పోతూ ఉంటుంది. మేఘం చేసే పని వ్యాపించటం, కనుక దాన్ని పర్జన్యం అన్నారు. అందులో గుణం తీసుకో, మేఘాన్ని మర్చిపో, దాని గుణం తీసుకో, వ్యాపకమనే గుణం తీసుకో. పరిజన్య అంటే మనం మార్చుకొని అర్థం చెప్పాలి. ఇప్పుడు నీ చైతన్యం అనే మేఘమండలం అలా వ్యాపిస్తూ పోవాలి. అలా వ్యాపిస్తేనే కానీ నీకు ఈ విశ్వమంతా విష్ణు అనేటువంటి ఆ పరమ రహస్యం బోధపడదు. పావన, అప్పుడు పావనమైనటువంటి దృష్టి ఏర్పడుతుంది. ఇప్పుడు పరమాత్మకి ఎలాంటి పావనమైన దృష్టో అంటే దానికి విరుద్ధమైన దృష్టి లేదు. అంతా పావనమే, ఏది చూచినా పవిత్రమే. ఏది చూచినా పవిత్రమనేది ఎప్పుడు కలుగుతుందంటే అంతా ఒకటేనని తెలిసినప్పుడు, లేకపోతే కలగదు. వాడు ఆ శివాద్వైతి చెప్పాడు చూడండి, సర్వం శివమయం యతః, అంతా శివస్వరూపమే అయినప్పుడు ఏది అపవిత్రమని అడిగాడు చూడండి వాడు. ఆ మురిక్కాల మీదకి నీ మనసు పోతుందని భయపడతావేమిటి? నువ్వు వెనక్కు మళ్ళించంటావేమిటి? మాకది గిట్టదు, నచ్చదు, ఆ మాట చెప్పకండి. మీరు వెనక్కు మళ్ళించావంటే అది శివస్వరూపం కాదని చెప్పినట్టు అవుతుంది. శివస్వరూపము సర్వత్రా ఉన్నప్పుడు ఇది బాగలేదు, ఇది బాగుంది అనేటువంటి తేడా ఎలా చూచావు? హేయోపాదేయ వర్జిత అమ్మవారు. ఆవిడకు హేయం లేదు, ఉపాదేయం లేదనంటే ఏమిటి అర్థం? తోసివేయవలసినది లేదు. హేయం లేదంటే అర్థం అది. ఉపాదేయం లేదు, తీసుకోవలసినది లేదు. అది నీ అహంకారమే. ఇదిగో ఇది మాత్రమే నేను తీసుకుంటున్నానంటే అది కాదా? పరిపూర్ణాద్వైతం కాదండి అది. కనుకనే పుణ్యం లేదు, పాపం లేదనేది. ఎందుకంటే పుణ్యం మాత్రమే మనం పాటించాలి, పాపం పనికి రాదు.
అంటే పాపం చేయమనే అర్థం. చెయ్యమన్నా చెయ్యవు. మళ్ళీ అదొకటి ఉన్నది. ఎందుకంటే ఆ దృష్టితో ఉన్నవాడు వాడు పుణ్యము చేయుడుగా, పుణ్యము చేయడుగా, ఇంకా పాపం ఎందుకు? పుణ్యమే చెయ్యని వాడు పాపం ఎందుకు చేస్తాడు? కనుక పుణ్యం పాపము రెండూ చెయ్యడు. గొప్పవాడు కాదు వాడు. పుణ్యం చేసి పాపాన్ని ఖండించేటువంటిది ద్వైత దృష్టే. పాపం చేస్తుంది పుణ్యం అనేది ఎరగని వాడిది ద్వైత దృష్టే. పుణ్యం పాపం రెండింటి సంగతి తెలిసి వాటిని స్వరూపంగా చూచేవాడు మహానుభావుడు. వాడికి తెలియక కాదు, ఇది పుణ్యమనేది పాపమని తెలుసు వాడికి, అద్వైతికి తెలియదని కాదు, తెలిసి కూడా దాన్ని పరమాత్మ స్వరూపమనిగా చూస్తున్నాడు. ఆ స్టాంప్ వేస్తున్నాడు, ఆ కలర్ పూస్తున్నాడు, ఆ రంగు తెచ్చి పట్టిస్తున్నాడు పుణ్యానికి పాపానికి. అప్పుడు పుణ్యము రంగు అదే, పాపము రంగు అదే. రంగురేజ్ అని అంటాడండి కబీర్ దాసు. ఒకప్పుడు చెప్పాను మీకు ఇది. గురువు గారు ఎవరట? వాడి దృష్టిలో రంగురేజ్ అట. వాడు ఆ అనూపు జలౌఠా పాడుతాడు. ఎప్పుడైనా క్యాసెట్ వినండి, అద్భుతంగా పాడుతాడండి వాడు. అసలు ఆ క్యాసెట్ పెట్టుకొని వింటూ ఉంటే నాకు ఇంకా ఈ లోకమే గుర్తుండదు, మర్చిపోవాల్సిందే. మనం కేవలం అద్వైత అనుభూతిలో ఉన్నామనిపిస్తుంది. అలాంటి అనుభూతిని ఇస్తుందండి వాడి పాట. వాడు అన్నాడండి, రంగు రేజ్ రంగు తీసుకొచ్చి చల్లు. గురువు గారు ఆ రంగు చల్లుతాడట. రేజ్ అంటే చల్లటం. ఏ రంగు? ఆ పరమాత్మ అనే రంగట ఆ నామరూపాల మీద చల్లేసేయాలట. చల్లేస్తే ఈ నామరూపాలుగా కనపడబట్టవి, అంతా ఒకే రంగులో కనపడతాయట. ఒకే రంగు. రంగుటద్దాలు పెట్టుకొని చూస్తే ఏ పదార్థమైనా సరే ఆ రంగుగానే మారేలా కనిపిస్తుందో అలాంటిది. పరిజన్య పావన అనిలహ. ఇంకా కదలదు నదలదు నీ దృష్టి. ఇలా అంటే కదలిక, అని ఇలా అంటే కదలకుండా ఉండేది అనిలం. అంతే మాట. అమృతాశ అమృతవపు సర్వజ్ఞ సర్వతోముఖ. అమృతాశ అట. ఎక్కడ లేని అశనమట ఆయనకు. అశనం అంటే తిండి. ఆశమన్నా అశనమన్నా భోజనమని అర్థం. అందుకనే అన్నప్రాశన అంటారు. అది ఏంటనుకుంటున్నారు మీరు? ప్రాశన అంటే తినడం అని, మొట్టమొదటిసారిగా తినడం అని అర్థం. ప్రా అంటే మొట్టమొదటిసారిగా, అశనం అశనమనగా తినడం, ప్రాశనం ప్రాశనం అన్నప్రాశనం. ప్రాశనం కాదు, అది ప్రాశనం. స్పెల్లింగ్ చూసుకోండి. ఇప్పుడు అమృతాశ, ఆయనకు తిండి కావాలి. ఎంత తిండి కావాలో చెప్పలేము. అమృత వపుహు, ఎంత తిండి తింటే అంత పెరిగిపోతుంటాడు ఆయన. వపుహు అంటే శరీరం. ఆయన శరీరం అలాగా పెరిగిపోతూ ఉంటుంది. తిండి తినే కొద్దీ పెరిగిపోతుంటుందట. పెరిగే కొద్దీ తింటుంటాడట, తినే కొద్దీ పెరుగుతుంటాడట. ఇదేమిటండి ఈయన? అయితే ఆ తిండి ఏమిటి? ఆ పెరగటం ఏమిటి? ఆ తిండే అమృత, ఆ పెరగటమా అమృత. ఆ తిండి అమృతమే, ఆ పెరిగే శరీరము అమృతమే. అమృతమైన తిండి తిని అమృతమైన శరీరాన్ని పెంచుకొని కూర్చొని ఉన్నాడు ఆయన. ఆ అమృతమైన శరీరమే సత్తు, ఆ అమృతమైన తిండియే చిత్తు. సచ్చిత్తులనేటువంటి ఆహారమును ఆయన నిరంతరము తన లోపల నింపుకుంటూ తాను సర్వత్రా వ్యాపించటమే పెరగటం. ఆకాశ శరీరం అనున్నది చాందోగ్యోపనిషత్తులో. ఇంకేం చెబుతారు మీరు? పరమాత్మ శరీరం ఏమిటంటే ఆకాశమే శరీరం పొమ్మన్నారు. అంటే సర్వత్రా వ్యాపించున్నదిగా అదే ఆయన శరీరం. త్రివిక్రమ అంటే అర్థం అదే కదా. అమృతాశ అమృతవపు. మృతాశ మృతవపువు మనవి. మన తిండి మృతమే, మన శరీరాలు మృతమే. ఆయన గారి తిండి అమృతమే, ఆయన శరీరము అమృతమే. సర్వజ్ఞ, సర్వము జ్ఞానము రెండు కలిసి ఒక రాశి పరమాత్మ. సర్వము అనడంలో ప్రపంచం ఉన్నది, జ్ఞానమనడంలోనేమో ఆత్మ ఉన్నది. ఆత్మ అనాత్మ రెండు కలిసినటువంటి సమష్టి శ్రీ మహావిష్ణువు. సర్వం అనేది అనాత్మ, జ్ఞానేది ఆత్మ. ఆత్మానాత్మలు రెండు కలిసినటువంటి అవిభక్తమైన తత్వం అది. అందులో ఆత్మ ఉన్నది, అనాత్మ ఉన్నది, ఏకమై ఉన్నాయి. ఏకమై ఉన్నాయి కాబట్టి విభాగం లేదు అక్కడ. అవి విభక్తమైతే సంసారం, అవిభక్తమైతే సాయుధ్యం.
సాయుధ్యం అనే మాటకు అసలు అర్థం అదే. సాయుధ్యం అంటే కలిసిపోయినది అని అసలు అర్థం. ఏవి కలిసిపోయాయి? ఆత్మ అనాత్మలు రెండు. దీన్నే సురేశ్వరాచార్యులు ఏమన్నారంటే ఐకాత్మ్య ప్రతిపత్తి అన్నారు. నైష్కర్మ్య సిద్ధి అనే గ్రంథం రాశాడు మహానుభావుడు. మొత్తం తత్వమసి మహావాక్యాన్ని సారించి పారేశాడు 4 అధ్యాయాలలో. ఇక మాకొద్దు బాబు, బాగా అర్థమైపోయిందని అన్నా కూడా వదిలిపెట్టకుండా తలకాయ బద్దలు చేసి లోపల దూర్చినట్టు దూర్చేశాడండి తత్వమసి మహావాక్య అర్థ జ్ఞానం. మనకు 60 రోజులు పట్టింది చెప్పడానికి నాకు. అద్భుతమైనటువంటి గ్రంథం అది. శృంగేరి పీఠానికి మొదటి పీఠాధిపతి ఆయన, మొట్టమొదటి పీఠాధిపతి. ఆయన ఒక మాట అన్నాడు, ఆత్మ అంటే ఏమిటనుకుంటున్నారు మీరని అడిగాడు. ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉన్న జ్ఞానమే ఆత్మ అనుకుంటున్నారా? ప్రపంచం ఏమైపోయింది అనుకుంటున్నావు? ఆ జ్ఞేయము ఆత్మే, దాన్ని దర్శిస్తున్న ఈ జ్ఞానము ఆత్మే. ఆత్మే ఒక చోట జ్ఞేయంగా ఒక చోట జ్ఞానంగా విభక్తమై కనిపిస్తున్నది. రెండింటినీ కలిపి పట్టుకోవడమే గొప్ప ఆత్మ అనుభవం. అంతకు మంచి మరేం లేదు. అద్వైతాత్మ అని పేరు దానికి. దాన్నే ఐకాత్మ్య ప్రతిపత్తి అన్నాం. మాండూక్యోపనిషత్తులో వచ్చింది మొన్న ఏకాత్మ ప్రత్యయ సారమని. ఇప్పుడు నాకు స్ఫురిస్తున్నది, భగవత్పాదులు చెప్పలేదు, ఉపనిషత్తుకు వ్యాఖ్యానాల్లో కూడా లేదు. ఎందుకో ఇప్పుడు నాకు అనిపిస్తున్నది ఏకాత్మ అంటే అర్థం ఇప్పుడు తెలుస్తున్నది. రెండూ కలిసి ఒకే ఆత్మ అని ఈ అర్థం చెప్పాలనిపిస్తున్నది ఇప్పుడు నాకెందుకో. విష్ణునామం నాకు గుర్తు చేసింది. రెండూ కలిసి ఒకే ఆత్మ అంటే ఆ రెండేమిటి? చూచే ద్రష్ట, కనిపించే దృశ్యం. ఇక్కడేమో జీవుడు, అక్కడేమో జగత్తు. ఇక్కడేమో జ్ఞాత, అక్కడేమో జ్ఞేయం. ఈ రెండూ కలిసి అఖండమైన జ్ఞానం. అప్పుడు ఏకాత్మ. ఇది ఆత్మ, అది అనాత్మ అనేటువంటి భేద దృష్టి ఉన్నది మనందరికీ. ఇప్పుడు నేననే భావం ఇక్కడ చూసుకుంటున్నాను. నేననే భావం ఇక్కడ చూడటం లేదుగా. ఇది నేను అనుకోవటం లేదుగా. విచారా బయటపడ్డాం. నేనని ఇంతవరకే అనుకుంటున్నాం. ఈ మొత్తం నేను అనుకోలేకపోతున్నాం. కనుక ఇప్పుడు ఆత్మ ఎక్కడికి లిమిట్ అయింది? నీ శరీరం మేరకు పరిమితమైపోతున్నది. ఈ మొత్తం అనాత్మగా కనిపిస్తున్నది. ఇప్పుడు అమెండ్మెంట్ ఏమిటంటే, ఇంప్రూవ్మెంట్ ఏమిటంటే, మహానుభావులు చెబుతున్న సలహా ఏమిటంటే, నువ్వు ఏది అనాత్మ అని దూరం చేస్తున్నావో వాస్తవానికి అది నీ ఆత్మే. నీ ఆత్మని 30 దూరం చేసుకుని తెలివి తక్కువ వాడవు నువ్వు. ఏ 25తో తృప్తి పడుతున్నావు. వాస్తవానికి అది కూడా ఆత్మానా? ఇంకా ఇదే అద్వైతం. ఇది అది రెండో ఆత్మ అనుకుంటే ఏకాత్మ ప్రత్యయం అది అని చెప్పవలసినట్టుగా ఉన్నది ఇప్పుడు. కనుక అమృతాశ అమృతవపు సర్వజ్ఞ, సర్వము కూడా జ్ఞానమే. అది సర్వజ్ఞ అంటే. ఇది ఏది సర్వంగా చూస్తున్నావో అది కూడా జ్ఞానమేనంటే అది ఆత్మేననే. ఇప్పుడు భాగవత పద్యం నాకు అర్థమవుతున్నది. సర్వము తానయైన వాడెవ్వడు. ఇప్పుడు అద్భుతం అంటే అది. 2 పద్యాలు ఉన్నాయండి. ఒక పద్యంలో ఏమన్నాడో తెలుసా? సర్వమున్నతని దివ్య కళామయమంచు అన్నాడు. అక్కడ విష్ణువని అన్నాడులేండి. విష్ణునందుల్లము చేర్చి సర్వము ఆ విష్ణువు యొక్క కళామయం అన్నాడు. అంటే ఆయన విభూతిగా చూడమన్నాడు. ఎవడు? ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు ముందు ఏమని చెప్పాడంటే మనందరికీ ఈ మొత్తం ప్రపంచాన్ని విష్ణువు యొక్క కళలుగా చూడండి అయ్యా, ఆయన లీలలుగా, ఆయన విభూతిగా చూడండి అయ్యా అని ముందు ఒక ప్రమోషన్ ఇచ్చాడు మనకు. ఇంకా ఫైనల్ గా ఏమన్నాడంటే అదంతా మరి విభూతి ఏంటండి, విభూతి ఏమిటి, స్వరూపం ఏంటి? ఒక పని చెయ్యండి మీరు, సర్వము తానయ్యిన వాడు. ఇది గజేంద్రుడు చెప్పాడు. సర్వము తానే అనుకో సరిపోలే. ఏదొక ప్రమోషను, 2 ప్రమోషన్లు ఇచ్చారు మనకు, డిపార్ట్మెంటల్ ప్రమోషన్లు. 2 సార్లు వచ్చింది ప్రమోషన్ అని అనుకోవాలి మనం. సర్వతోముఖ, అప్పుడు సర్వతోముఖుడు అయిపోతావు. ఎటు చూస్తే అటు నీకు నువ్వే కనిపిస్తావు. అద్దాల మహల్లో కూర్చొని చూస్తున్నట్టు అని చెబుతుంటాను అప్పుడప్పుడు. మీకు అది మంచి ఉపమానం అండి, అద్భుతమైందండి. మీరు ఒకసారి తిరుపతికో ఎక్కడికో వెళ్ళి లేదా నెల్లూరైనా రండి, రంగనాయక స్వామి టెంపుల్ ఉన్నది అయ్యా, అద్దాల మహల్ చాలా బాగుంటుంది. అలా నేను అప్పుడప్పుడు వెళ్ళి కూర్చో ఉంటాను. నేను చెప్పొద్దు. ఎటు చూస్తే అటు నాకు నేనే కనిపిస్తుంటాను. ఎంత అద్భుతంగా ఉందిరా ఇది.
సర్వతో ముఖ, ఎటు చూసినా మన ముఖమే అని అంటే ఎలా ఉంటుందో, ఆ శ్రీ మహావిష్ణువు ఈ అద్దాల మహల్లో కూర్చొని ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు అద్దాల మహల్ ప్రపంచం అండి. అద్దాలంటే నామరూపాలేనండి. ఈ అద్దాలలో చూసుకుంటున్నాడండి ఆయన. మన నామరూపాలలో ఆయన ముఖం చూసుకుంటున్నాడండి. అంటే సర్వత్రా తానే కనిపిస్తున్నాడు తనకు. మనమందరము అద్దాల్లాగా అయిపోతున్నాము ఆయనకు. ఏ నామరూపాల్లో చూసినా తన స్వరూపమే ఆయన గుర్తిస్తున్నాడంటే అంత అద్వైతమే. ఇంకా అద్దం వేరు ముఖం వేరుగా కనపడుతున్నది. అద్దమంతా ముఖంతో నిండిపోయింది. ఇట్ ఈస్ సో ట్రాన్స్పరెంట్. ఒక జీవన్ముక్తుడికి నామరూపాలు ఒపేక్ కాదు, ట్రాన్స్పరెంట్ అని చెబుతుంటాయి. ఇప్పుడు నేను ఒపేక్ ట్రాన్స్పరెంట్. ఇప్పుడు ఇది ఒపేక్. ఒపేక్ అని అంటే అర్థం నా ముఖం దానిలో ప్రతిఫలించదు, అది అవకాశం ఇవ్వదు. నా ముఖాన్ని లోపలికి తీసుకొని మళ్ళీ నా ముఖం ఇది అని నాకు చూపలేదు. అది దానికి చేత కాదు. అక్కడికి నా ముఖం ఆగిపోయింది, లోపల ప్రవేశించలేదు. దీనికి ఒపేక్ అని పేరు. అద్దము అది ట్రాన్స్పరెంట్ అంటే అర్థం ఏమిటి? నా ముఖాన్ని లోపలికి తీసుకొని మళ్ళీ నాకు అందిస్తుంది, ఇది నీ ముఖం చూసుకొని. అలాగే మామూలుగా బతికే వాడికి ఈ ప్రపంచం ఒపేక్. వాడి స్వరూపం ఎక్కడ కనిపించదు. వాడి స్వరూపం ఇక్కడికి ఆగిపోయింది. ట్రాన్స్పరెంట్గా లోకం కనిపించటంలే. అద్భుతంగా ఉంటుంది. భావాలు చెప్పుకుంటుంటేనే ఆనందం. ఇదంతా సాధనే నా పాలిటికి చెప్పొద్దు. నేను మాట్లాడుకుంటున్నాను అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. నాకు ఒక్కొక్కసారి తరచుగానే అనిపిస్తూ ఉన్నది. ఇటీవల మరీ అనిపిస్తున్నది నాకు. చెప్పి పదునెక్కిపోతున్నది. ఎందుకో మా మనస్సు పదునెక్కుతున్నది, మాట పదునెక్కుతున్నది. చాలా చోట్ల చెబుతున్నాను కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చునేసరికి ఎందుకో మారిపోతున్నది నాకు మనస్సు. అందుకని మనోధర్మం బాగా ఉండే కొద్దీ సాధన బాహ్యంగానే చేయవచ్చు. మా సాధనకు అవధులు లేవు కదా, మా సాధనకు నియమనిష్టలు లేవు కదా, మాకేమో నిర్బంధాలు లేవు కదా. ఒకప్పుడు ఒక చోటనే కూర్చొని ఏదో ఒక టైం కేటాయించి అప్పుడే చెయ్యాలనేటువంటిది అద్వైతానికి ఎప్పుడూ లేదు. అది తెలుసుకోండి ముందు. మీరు సాధన అనేసరికి టెన్షన్ పెరిగిపోతుంటుంది మీకు. సాధన అనేటప్పటికి ఎలా చేయాలి, ఎక్కడ కూర్చోవాలి, ఏం చెయ్యాలి, స్నానం చేసి వస్తాను ఉండండి. ఈ గొడవలు ఏమి లేవయ్యా మహానుభావ. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. సంధ్యావందనంలో మొదటి శ్లోకమే ఇది. ఏం చెప్పమంటారు? పట్టుబట్ట కట్టుకొని వచ్చి ఆ పీట మీద కూర్చొని అర్ఘ్యపాత్ర పంచపాత్ర అక్కడ ఉన్నది వెతుక్కోనక్కర్లే మేము. అపవిత్ర పవిత్రోవా, నువ్వు అపవిత్రుడివో పవిత్రుడివో సర్వ అవస్థాంగతోపివా, ఏ దశలోనైనా ఉండు. అయ్యా పడుకో, అయ్యా నిద్రపోయే పరిస్థితి వచ్చిందనుకో, అప్పుడు కూడా స్మరేత్ పుండరీకాక్షం. మా కండిషన్ ఒక్కటే, నీకు ఆ పరమాత్మ తత్వం మనసులో ఉందా లేదా, ఆ అవేర్నెస్ ఉందా లేదా. ఉంటే చాలు. ఇంకా ఈ బాహ్యమైన తతంగా నీకు అక్కర్లేదు. బాహ్యాభ్యంతర శుచి. నువ్వు బాహ్యంగానూ శుచివే, ఆభ్యంతరంగా శుచివే. నీ మనస్సు శుద్ధమే, నీ శరీరం శుద్ధమే, నీ చుట్టూ ఉన్న వాతావరణం పరిశుద్ధమే. పరిశుద్ధి కోసం స్నానాలు పానాలు అక్కర్లేదు పో అని అంటుంటే ఈ ఎంత బ్రహ్మాండమైన లైసెన్స్ ఇచ్చారు, ఈ ఎంత ఫ్రీడమ్ ఇచ్చింది. అసలు ఉపనిషత్తులే ఫ్రీడమ్ ఇస్తే మనం ఎందుకు టెన్షన్ పెంచుకోలేక చూస్తున్నామో అర్థం కావటం లేదు. ఆ దృష్టి లేక అది వచ్చిన గొడవ. దృష్టి ఉంటేనే ఇదంతా. అది పోగొట్టుకున్నావో ఇదంతా వేస్ట్. ఆ దృష్టి అనే అది ఎవడో చెప్పాడులేండి, సున్నా లాంటిదట. అది సున్నా వెనక పెడితే వాల్యూ లేదట. ఆ సున్నా దాన్ని పక్కన పెట్టావా ఎంత వాల్యూ అయినా పెరిగిపోతుంటుందట. ఒకటి పక్కన పెడితే 10 అయిందట. అది ఇంకా ఆ 10 పక్కన ఇంకో సున్నా పెడితే 100 అయిందట. అది ఇంకో సున్నా తగిలించావో 1000 అయిందట. ఇక పెరిగిపోతున్నది దాని వాల్యూ. అలాగే ఆ సున్నాయే పూర్ణమద పూర్ణమిదం. పూర్ణానుస్వారం అనే పేరు. సువర్ణ బిందువు అని వచ్చింది చూచారా? ఆ ఓకారానికి ఆ బిందువు చేర్చేందుకు ఓం అయిపోయిందని అన్నాడే. అలాగే ఇది కూడా సర్వతోముఖ సులభ సువ్రత సిద్ధ. అతి సులభం. ఈ భావం మనసుకు వస్తే చాలు, నువ్వు బారిపోయావు. సువ్రత, ఇదే అసలైన వ్రతం. ఇంకే వ్రతాలు పెట్టుకోకండి. సిద్ధ, నువ్వు సిద్ధుడివే అయిపోయావు. క్రొత్తగా సాధించను కూడా అక్కర్లేదు ఆ మాటకు వస్తే. ఓం శాంతి శాంతి శాంతి.